ఒక చిన్న పట్టణంలో చిన్ను అనే అబ్బాయి చిన్న చిన్న వస్తువులు బాగుచేయడం ఇష్టం. పాడైన బొమ్మలు, లీకయ్యే ట్యాపులు, డీలైన స్క్రూలు. చెల్సీకి పెద్ద ఆలోచనలు, నోట్బుక్లో అడవులు గీయడం, పరిశుభ్రమైన ఆకాశాల గురించి కలలు కట్టడం. ఒక వేసవిలో వారి ఊరి వాగు బూడిదరంగు అయ్యింది. చేపలు కనిపించకుండా పోయాయి. చెట్లు నీరసించాయి. అందరూ మాట్లాడారు, కాని ఎవరూ చేయలేదు. చిన్నూ ప్రయత్నించాలనుకున్నారు. చిన్నూ పాడైపోయిన ట్యాపులు బాగుచేశాడు. ఇసుక చార్కోల్తో సాధారణ వడపోతలు తయారు చేశాడు. చెల్సీ స్నేహితులను కూడగట్టి పోస్టర్లు వేసింది. మార్కెట్లో మాట్లాడింది. మన వాగును కాపాడటానికి ప్రతి ఒక్కరి చిన్న మార్పు చాలు. వారు శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. స్వస్థల జాతుల చెట్లను నాటారు. ప్లాస్టిక్కి బదులుగా బట్ట సంచులను వాడమని దుకాణదారులను ఒప్పించారు. మొదట నవ్వుకున్నారు. తరువాత గమనించారు, పక్షులు తిరిగి వచ్చాయి. నీరు స్పష్టమైంది. చెట్ల చుట్టూ చల్లని ఈదురు వీచింది. మున్సిపల్ చైర్మన్ వచ్చి చూసి ముచ్చకపడి బిన్లు, మొప్పలు, వాగు పరిశీలకులను ఏర్పాటు చేశాడు. కొన్ని నెలల తరువాత వాగు మెరిసింది.